హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అయితే చేసి చూపిస్తాను. ఈవినింగ్ టైంలో పిల్లలు ఏమైనా తినాలి అని అడిగితే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎగ్ బోండా అయితే రెడీ చేసేయచ్చు. అందుకోసం ముందుగా 4 ఎగ్గులు అయితే తీసుకున్నాను నేను. అవి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల లాస్ట్లో పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. లోనే 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే చిటికెడు బేకింగ్ సోడా అన్నీ వేసుకొని బాగా ఫస్ట్ కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్లు. తర్వాత ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకోకుండా స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అది కూడా వేళ్ళతోనే కలుపుకోవాలి. చపాతీ పూరి పిండి కూడా ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, ఫైనల్గా ఇలా రావాలి. ఇంకా మీకు ఒకవేళ ఇంత మందంగా వద్దు అనుకుంటే వాటర్ ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. 5-6 చుక్కల్లాగా అట్లా వేసుకోవాలంటే. ఎక్కువ వేసుకున్నారంటే ఇంకా ఎక్కువ లూజ్ అయిపోతుంది. అలాగని మందంగా కూడా ఉండకూడదు. ఎగ్గు మీద ఎక్కువ మళ్ళీ మందం అయిపోతుంది. చూడండి, ఫైనల్గా ఎగ్గు మునిగేలాగా మంచిగా ఇట్లా పిండి అయితే కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక 15 మినిట్స్ దాకా అలానే మూత మూసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బోండా అనేది స్మూత్గా మెత్తగా వస్తుంది. తర్వాత ఎగ్గులు అయితే పైన పెంక్ అంతా ఒలుచుకోవాలి. స్టవ్ మీద నుంచి దించేసిన తర్వాత ఆ వేడి నీళ్ళంతా వంపేసి మళ్ళీ మనం చన్నీళ్ళు పోసి పెట్టుకోవాలి. చల్లనీళ్ళల్లో పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఒక్కొక్కటిగా ఒలుచుకోవాలి పైన పెంకు. చూడండి ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుందో ఉప్పు వేయడం వల్ల, అలాగే చన్నీళ్ళలో వేయడం వల్ల. ఎప్పుడైనా సరే ఎగ్గులు బాయిల్ చేసుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఈజీగా పెంక్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువ కష్టపడని అవసరం లేదు. ఇంకా ఎగ్గులన్నీ ఒలుచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్. తర్వాత మనం ముందే కలుపుకున్న పిండిలో ఎగ్ అనేది ముంచుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే అన్నీ వేసేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ బాయిల్ అవ్వనివ్వాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఇక్కడ అన్నీ అతకపోయినాయి కాబట్టి సపరేట్ చేస్తున్నాను. తర్వాత అటు సైడ్ కూడా కాలాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా. ఎగ్ ఉంటుంది కాబట్టి హెల్తీ. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. ఆయిల్ అయితే ఎక్కువ పీలుస్తుంది. ఇంకా మా పెద్ద బాబు అయితే ఎప్పుడెప్పుడు వేసిస్తానా తినేద్దామా అని వెయిట్ చేస్తా అన్నాడు. ఇంకా ఫైనల్గా ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన చల్లుకోవాలి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడరు, లేదంటే చిల్లీ పౌడరు, కొద్దిగా సాల్ట్ మీకు కావాలనుకుంటే అది కూడా మనం అందులో వేసుంటాము. సాల్ట్ అవన్నీ కూడా ఇంకా ఫైనల్గా ఒకవేళ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలానే తినేయచ్చు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.